నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 15 బూత్ నెంబర్ 94, 95లో పసుపులెట్టి గోపికిషన్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్కి మద్దతుగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమ్ గౌడ్, లింగం, లోకేష్, కుమార్, శంకర్, కిరణ్, ఆనంద్, గంగాధర్, దిగంబర్, కిరణ్, బాలు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులందరికీ. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరుస్తూ అరవింద్ అన్న గెలుపుగా కృషి దిశగా ఈరోజు బోధన్ పట్టణంలోని 17వ వార్డు 94, 95 బూతులో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంటింటికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈ దేశానికి నాయకత్వం వహించే అర్హత నరేంద్ర మోడీ గారికే ఉందని ప్రజల నుంచే పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, ఈరోజు వందే మాత్రం ట్రైన్లు కావచ్చు, రేషన్ బియ్యం ఈరోజు 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఉచితంగా బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. కరోనా టీకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయుష్మాన్ భారత్ కార్డులు మరియు ఎన్నో రకాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి సేవ చేస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరం కమలం పువ్వు గుర్తుకేస్తామని ప్రజల నుంచి విశేష స్పందన రావడం జరుగుతూ ఉంది. కావున బోధన్ పట్టణ ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఈరోజు మేము విన్నవించేది ఒకటే, అందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అరవింద్ అన్నని పార్లమెంటుకు పంపించి నరేంద్ర మోడీ గారిని మనం బలపరచాలని, ఇంకా మున్ముందు మన దేశ రక్షణ కొరకు, ధర్మరక్షణ కొరకు వారికి ఓటు రూపంలో ఆయుధం ఇవ్వాలని చెప్పేసి నేను అందరికీ విన్నవిస్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.